అయ్యా, నా పేరు కనకయ్య. నా దోసకాయల పెళ్లి. అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది. ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను. కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. మీరెన్నన్నా చెప్పండి, కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను. బాబు, నాన్న, నువ్వన్నా చెప్పు బాబు. నాన్న, ఒక అతను చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే, వాడేనా వీడు? నా చివరి నెత్తురు పట్టు ఉన్నంత వరకు కూడా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను, నీ అంత తెలుసుకుంటూనే ఉంటాను. పోస్ట్. అన్నపూర్ణ, ఏమిటండి? చూడవే, మీ అల్లుడు శ్రీరామచంద్రుడు, మీరే తొందరపాటి మనిషి అన్నావుగా. ఎవరే తొందరపాటి మనిషి? ఇది చూడవే తెలుస్తుంది. నేను ఇచ్చిన కట్నం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు ఇవ్వాలట. ఏం చేయమంటావే? ఏం చేయమంటావో చెప్పు. వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా కూతురు తప్పు చేసిందని వాడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేర్కోమని అడగనా, లేకపోతే విడాకులు ఇవ్వనా? చెప్పవే, ఏం చేయమంటావో చెప్పు. మూర్తి, ఏమిట్రా సీరియస్ గా ఉన్నావు? ఏమి లేదులేరా. అది సరే గాని మీ అమ్మాయికి పెళ్లి చేసేవట నన్ను పిలవలేదే? నేను పిలిచేంత గొప్ప సంబంధం ఏం కాదు, వాడంత గొప్ప కుర్రాడేం కాదు. అయితే మాత్రం పెళ్లికి నేను రావట్లేదట్రా? ఏదో అయిపోయిందిలేరా, విడాకుల వరకు వచ్చింది. విడాకులా? ఏం జరిగింది? వాడు ఒక అనుమానం పిసచ్చి ఆ ఇంటి ఎదురుకుండా మనూరు కుర్రాడు కూడా ఉన్నాట. వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట. దాంతో కోపించుకుని వచ్చేసి మంచి పని చేసింది. మంచి పని చేసింది. వినవే, విను. అవునరా, ఆడపిల్లని అనుమానిస్తే భరించి ఆ ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది? అదే నేను అన్నాను. పాపం తల్లిగారికి మాత్రం ఇష్టం లేదట. చూడు, నేను ఇచ్చిన కట్నం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. పైగా కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు పంపిస్తాలట. అంత దూరం వచ్చాడా? అది కాదు అన్నయ్య గారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు. ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాడనేది అమ్మాయి మనసులో ఉంటుంది. అది తప్పు చేసే ఉంటుందనే అనుమానం అతని మనసులో ఉంటుంది. దాంతో కాపురం సవ్యంగా సాగదు. అయ్యో, మొగుడు చేసిన పెళ్ళే అనుకోవడానికి ఇవేం పూర్వపు రోజులు కావు, పూర్వపు పద్ధతులు కావు. అయినా సరళమే అనుమానించాడంటే అతను మనిషే కాదు. అలాంటి వాడితో రాజీ పడ్డం బెస్ట్. కరెక్ట్. ఇక నువ్వే మాట్లాడు. వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా? పాడతానని చెప్పాలా? నాన్న, పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి నాయనా? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట? సరేరా, పాడరా. నా ఘంటసాల, నా ముఖేషు, నా మొహం మీద రఫీ, పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు, పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయనా? ఏంటి, శృతి చేసుకుంటున్నావా? ఓకే. ఇదేమిట్రా, గొంతు విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో, ఆ పాట నా వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. ఇంకా నా చెవంతా తడిపేసేవాడు. 3 సీసాలు పెనాయిల్ పోసి కడగాల్సి వచ్చేది. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పానుగా. ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనోవర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనోవర్తి కొట్టండి.
హలో, హలో, ఎవరు? నేను సరళని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే. ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి కూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా. వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏమిటొస్తే? ఒకసారి మాట్లాడి చూస్తే. ఏమిటో మాట్లాడేది? ఒకవేళ మనసు మార్చుకుని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏమిటి? ఏం అక్కర్లేదు, పదండి లాయరుగా. ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఆయనకి ఏది ఇష్టం అయితే అదే నాకు ఇష్టం. మీకు? ఆమెకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. ఇద్దరికి ఇష్టమేనన్నమాట. అయితే సంతకాలు చేయండి. ఓం ఏకవిషే విశ్వత్వాన్ వేదో దేవోర్ధే విశ్వత్వాన్ వేదో త్రీణుర్భృతాజ విష్ణుత్వాన్ వేదో చత్వారి మాజో భవ విష్ణుత్వాన్ వేదో పంచ పశుభ్యో విష్ణుత్వాన్ వేదో షడ్ఋతుభ్యో విష్ణుత్వాన్ వేదో సప్త సప్తభ్యో హోత్రాతు విష్ణుత్వాన్ వేదో వేదుస్థోమనిరజాడానే వేదే కిమ్మయజ్ఞరస్ ఏకదా సత్రావృరసే విశేషంగమరంగమవృరస్ ఏతమేతం రష్కద్రుమేన్నశ్చ నివినాదినా అహజినాదృగన్నాం నయేనా పాపచినాకినాయ్ ఏహవాపులగ్నసవాయమత్సాక్షాయాం ఏం నాష్కస్మకయేమకేన్నష్కసవోమమాతపష్కసూయాకసవత్ ఏమండి, భోజనానికి రండి. నువ్వు చేశావా? ఏ, నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు? అమ్మా, అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు. ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళి తీసుకురా.
త్వరగా తీసుకురా. వెళ్ళి ఇంకా కట్టురా. పట్రా. ఏ లేదా పెట్రా. మొగుడు వదిలేసిన లోపం మీకు. వెళ్ళు వెళ్ళి పట్రా. పప్పేది నెయ్యేది ఏంటి చదువుకోలేవా? ఏమిటా తిండి? నిన్న దాకా తిను తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటమ్మా ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఎంత చేసింది. ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీకు ఆముంది, ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొబైల్ ఎంత చేసింది. ఈ లోపం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు. ఎవరు లేరు. ఏమండి? 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 సరళ, అమ్మా సరళ, సరళ, ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా రమ్మా. మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న. ఏమండి? నాన్న. ఏమండి? నాన్న. నాన్న. ఏమండి? ఏమిటి సార్ అది?
ఏమిటి గురు ఏమైంది? ఏం లేదు, నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు. నాతో రా.